బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరా అనే సస్పెన్స్ కంటే కూడా డెమాన్ సూట్ కేస్ తీసుకుంటాడా లేదా అన్న సస్పెన్సే నిన్నటి నుంచి ఆడియన్స్ లో కావచ్చు, సోషల్ మీడియాలో ప్రతి ఒక్క చోట ఇదే రన్ అవుతుంది. ఫైనల్ గా ఎంత ఆఫర్ చేశాడు మనోడు? డెమాన్ అయితే తెలివిగా ఆలోచించి సూట్ కేస్ అయితే తీసేసుకున్నాడండి. ఎంత తీసుకున్నాడు, ప్రాసెస్ ఎలా జరిగింది, మిగిలిన వాళ్ళ పేరెంట్స్ ఏం మాట్లాడారు, ఇంటరాక్షన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే వీడియోను లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి. నిన్నటి నుంచి చూస్తుంటే మనకు ఆల్రెడీ తెలిసిపోయింది, సంజన గారు అండ్ ఇమాన్యుల్ వచ్చేసారు, టాప్ 3 ఉన్నారు. బికాస్ వీళ్ళిద్దరికి ఎలాగూ సూట్ కేసు ఆఫర్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆఫర్ చేస్తే ఎంత ఆఫర్ చేస్తారు, తీసుకుంటారా లేదా? ఒకటి క్లారిటీ ఉంది, తనూజ సూట్ కేసు తీసుకోదు. బికాస్ తనకు విన్నర్ రేస్ లో ఉందని తెలిసి కాదు, బట్ తీసుకోదు. ఎందుకంటే ఫైనలిస్ట్ అయినప్పుడు ఆ మనీ తీసుకోమంటేనే తను రిజెక్ట్ చేయడం జరిగింది, ఆడియన్స్ ద్వారానే వెళ్తాను అని చెప్పింది. సో అలా చెప్పిన ఆవిడ ఈ టైంలో తీసుకుంటుందా అంటే నో ఛాన్స్, తీసుకోదు. ఇంకా కళ్యాణ్ విషయానికి వస్తే, కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ చాలా క్లియర్ గా చెప్పారు. మనం ఆ రోజు స్టేజ్ పైన ఏం చెప్పారో సేమ్ అదే చెప్పారనమాట. మనము గెలిస్తే కప్పుతో రావాలి, లేకపోతే ఆడియన్స్ హృదయాల్ని గెలిచి రావాలి, అంతేకాని ఆ సూట్ కేసు ఆ డబ్బులు మనకు వద్దు, తీసుకోవద్దు అని చెప్పాడు. అండ్ కళ్యాణ్ కూడా దాని మీదే స్టాండ్ తీసుకొని ఉన్నాడు. బట్ స్టిల్ ఏంటి అంటే డెమాన్ అలానే ఏమి తక్కువ అని కాదు, తన మీద తనకి క్లారిటీ ఉంది, తన గేమ్ మీద అండ్ తన ఫ్యూచర్ గురించి కూడా తనకు క్లారిటీ ఉంది. కాబట్టి తను తీసుకున్న డెసిషన్ అయితే నేను నిజంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయమే. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బిగ్ బాస్ లో ఉన్నందుకు రెమ్యునరేషన్ వస్తుంది, ఓకే ఫైన్. బట్ ఇది తీసుకోవడంలో వై, తప్పేముంది అందులో? ఇన్ని రోజులు అక్కడ కష్టపడి ఆడారు అండ్ తనకి వచ్చిన ఆపర్చునిటీ అది, తనకి నీడ్ ఉంది, తీసుకోవడంలో 100% తప్పులేదు. అండ్ మంచి డెసిషన్ తీసుకున్నాడు. అట్లీస్ట్ ఇక్కడన్నా కొంచెం ఇదేంటి కన్ఫ్యూజ్ అవ్వకుండా, టెన్షన్ పడకుండా, ఏం లేకుండా తీసుకున్నాడు. కాకపోతే ఏంటి అంటే ఈ ప్రాసెస్ అంతా రవితేజ గారు అండ్ డిబ్బుల్ హయాతి వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు. సో ఆ వాళ్ళిద్దరి చేతుల మీదుగా జరిగిందనమాట. ఫస్ట్ ఆఫర్ చేసింది అయితే 10 lakhs అంటే మన వాళ్ళు కొంచెం వెనకడికి వేసారనమాట. సో ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇన్ని సీజన్స్ లో చూస్తున్నాం కదా, ఫస్ట్ ఆఫర్ చేస్తారు, మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేస్తారు. మన వాళ్ళకి తెలుసు, ఒకవేళ ఇంక్రీజ్ చేస్తారా లేదా అని టెస్ట్ చేశారేమో తెలియదు కానీ. సో 10 అయితే ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అనమాట. దాన్ని ఇంకొంచెం పెంచారు, ఒక 5 lakhs, 15 అనమాట. ఇంకేంటి అంటే మరి బయట వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, బయట ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ వాళ్ళ మైండ్ లో క్వశ్చన్స్ ఉంటాయి. బట్ స్టిల్ డెమాన్ చాలా మంచి డెసిషన్ తీసుకున్నాడు, సూట్ కేస్ తీసుకున్నాడు, దట్ టు 15 lakhs. అండ్ తన రెమ్యూనరేషన్, ఇన్ని 3 months రెమ్యూనరేషన్ అంతా కలిపి ఈ టైంలో తను ఏదైతే కెరియర్ లో నేను లోగా ఉన్నాను, ఫ్యామిలీకి హెల్ప్ చేయలేకపోతున్నాను, ఇలా మా ఫాదర్ కి బాగాలేదు అండ్ నేను లైఫ్ లో సెట్ అవ్వలేదు అని ఎంత ఫీల్ అవుతున్నాడు, స్టిల్ తను ఈ 3 months లోనే చాలా సక్సెస్ సాధించాడు అనమాట. నేను ఇందాక వీడియో పెట్టాను, అసామాన్యుడుగా వచ్చి అదేంటి సక్సెస్ ని సాధించారు అని. నేను చెప్పింది అక్కడ విన్నర్ అని కాదు, ఒక కామనర్స్ గా వచ్చి ఒక మార్క్ క్రియేట్ చేసి ఇంత సక్సెస్ అయ్యారు అని చెప్పాను. అండ్ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, డెమాన్ ఈ ఏజ్ లో అంటే బిగ్ బాస్ లో టాప్ 3గా వచ్చేయడం సక్సెస్ అంటే తనకి ఎలాగూ ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు, వాట్ ఎవర్ యాక్టింగ్ సైడ్ రావాలని ఉంది. అగ్ని పరీక్ష ద్వారా ఇంత ఎదుర్కొని వచ్చి గెలిచి టాప్ 3లో నిలిచాడు అంటే నిజంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. అండ్ దట్ టు ఈ అమౌంట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వాట్ ఎవర్, అండ్ తనిప్పుడు తన ద్వారా సంపాదించిన డబ్బుల్ని వాళ్ళ పేరెంట్స్ కి కావచ్చు హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ఇవ్వడం అనేది రియల్లీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది ఒక అద్భుతమైన విషయం అనే చెప్పాలి, ఆనందకరమైన విషయం కూడా. సో ఫైనలీ మన టాప్ 3లో డెమాన్ పవన్ వచ్చేసాడు. ఇంకా విన్నర్ రేస్ కొనసాగుతూనే ఉంది. మరి విన్నర్ ఎవరు అవుతారు, ఏంటి, విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అనేది మాత్రం నెక్స్ట్ వీడియో అప్డేట్ చేస్తానండి. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.